నేను బ్రతికున్నానని తెలిస్తే అక్క మీద కోపం పగ తగ్గిపోతుంది. అది తగ్గకూడదు, మండుతూనే ఉండాలి. మైత్రికి ఏమన్నా జరిగితే ముందు నువ్వు ప్రాణాలతో ఉండవే, పెళ్ళామని కూడా ఆలోచించను. బసవా ఆగు! ఏంటి ఆవేశం? బసవా వదులు! లేదు డాక్టర్ అమ్మ, ఇది బతకూడదు. వదులుతావా లేదా? బసవా వదులు! నీకేమైనా పిచ్చా? భార్య ప్రాణాలు తీయాలని చూస్తున్నావు? భార్య? ఇది భార్య అలా ప్రవర్తిస్తుందా? ఇది నా చెల్లెలు బాగుండాలని ప్రాణాలకు తెగించి పోరాడింది మైత్రి. తను చావు కోరుకుంటుందా? ఇది ఇట్లాంటి దాన్ని ఏం చేయమంటావు? దీనివల్లే కడిగిన ముచ్చల్లాంటి మైథిలి మీద మచ్చపడింది. నలుగురిలో నవ్వులు పాలైంది. స్నేహాన్ని కూడా కామం అనుకునే కళ్ళమ్మ దీనివి, అనుబంధాన్ని అక్రమ సంబంధం అనుకునే మనసమ్మ దీంది. ఒళ్లంతా కుళ్ళున్న ఇలాంటిది ప్రాణాలతో ఉంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తూనే ఉంటుంది. అందుకే దీన్ని చంపేయాలి. చంపేస్తున్నానని అబద్ధం చెప్పడం ఎందుకు? మైథిలికి నీకు అడ్డంగా ఉన్నానని, నన్ను అడ్డు తొలగించుకుంటున్నానని నిజం చెప్పొచ్చుగా. విన్నారుగా దాని మాటలు. ఇంకా నా వల్ల కాదమ్మా, ఇంకా నా వల్ల కాదు. దీన్ని బసవా, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. అసలు బసవా, నా మీద గౌరవం ఉంటే ఇక్కడి నుంచి బయటకెళ్ళు. ఛీ! చిన్నమ్మా, ఇప్పుడు నీ కళ్ళల్లో అనుమానమనే పొరలు కమ్ముకున్నాయి. అందుకని ఇలా మాట్లాడుతున్నావు. పానీతో హ్యాపీగా కాపురం చేసుకోవాల్సిన మైథిలి సొంత మామని ఎందుకు విభేదిస్తుందో తెలుసా? నీ ఆడపడుచు కోసం, నీ చిన్నత్త కోసం. మైథిలి అంటే ఒక మంచితనం. మంచితనం చావాలా? చెప్పు చిన్నమ్మా. మైథిలి మీద నువ్వు వేసిన నింద వల్ల నిజంగా తనకేమైనా అన్యాయం జరిగితే ఆ ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. కళ్లతో కాదు చిన్నమ్మా, మనసుతో చూడ్డం నేర్చుకో. అప్పుడు ఎవరేంటో నీకే తెలుస్తుంది. మైథిలి, ఏంటిలా ఒంటరిగా ఎక్కడున్నావు? ఇక జీవితంలో నేను ఒంటరిదాన్నే బసవా. ఏం జరిగింది? అనుమానం అభిమానాన్ని గెంటేసింది. పాణి నిన్ను నమ్మలేదా? ఎలా నమ్ముతాడు? తను ఒక మగాడేగా, అందుకే అందరిలాగే ప్రవర్తించాడు. ఏం చేశాడు? ఈగో హర్ట్ అయిన మనిషి ఏం చేస్తాడో అదే చేశాడు. మన మధ్య ఏదో సంబంధం ఉందని కాదు, తను ఎంత చెప్తున్నా వినకుండా నేను నిన్ను కలుస్తున్నందుకే ఎక్కువగా ఫీల్ అయ్యాడు. తన మాటకు విలువివ్వలేదని, తనని పట్టించుకోలేదని ఆవేశపడ్డాడు పాణి.
ఇదంతా తన కోసమే చేస్తున్నానన్న నిజాన్ని మాత్రం గుర్తించలేకపోయాడు బసవ. అందరిలాగే నా పానే ఆలోచించడని నేనెప్పుడూ అనుకునేదాన్ని. కల్లో కూడా నన్ను అనుమానించడని నాకు నమ్మకం ఉండేది. అందుకే ఆ జేడిని ఎదిరించి ధైర్యంగా ఎంత ప్రయాణం చేయగలిగాను. జీవితాంతం పాణేతో కలిసుండాలని ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నాను. కానీ ఆ ప్రయాణమే నా లైఫ్ని ప్రమాదంలో పడేస్తుందని, నన్ను పాణి నుంచి దూరం చేస్తుందని నేను అనుకోలేదు బసవ. పాణికి నువ్వు దూరం కావడానికి కారణం నేనే మైథిలి. నువ్వు మాకు సహాయం చేయాలనుకోవడం వల్లే నీకిన్ని కష్టాలు. నీళ్ళ గురించి ఆలోచించావు కాబట్టే నీ మీద ఇన్ని అపోహలు. నా చెల్లెలకి ఏ ఆపద రాకూడదన్న తాపత్రయంతో నిన్ను బలిచేశాను. నా వల్లే నీ మీద ఇంత నింద పడింది. మనిద్దరం కలిసి ఈ ప్రయత్నం చేయకపోతే నీ మీద పాణికి ఏ అనుమానం ఉండేది కాదు. పాణితో నువ్వు ఆనందంగా ఉండేదానివి. నేను ఎంతసేపు నా చెల్లెల గురించి ఆలోచించానే కానీ నీ జీవితం నాశనం అవుతుందని ఊహించలేకపోయాను. నన్ను క్షమించు మైథిలి. ఇందులో నీ తప్పేం లేదు బసవా. నేను తెలిసి తప్పు చేయకపోయినా నా వల్ల నువ్వు నష్టపోయావు. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నాదే మైథిలి. ఆగు బసవా. ఎక్కడికి? పాణి దగ్గరికి. నేను మాట్లాడతాను. అవసరం అనుకుంటే కాళ్ళు పట్టుకునైనా సరే నిన్ను పాణిని ఒకటి చేస్తాను మైథిలి. వద్దు బసవా. నువ్వెళ్ళి పానీ కాళ్ళు పట్టుకుంటే నిజంగానే నేను తప్పు చేసిందాన్ని అవుతాను. ఏంటి మైథిలి నువ్వనేది? అవును బసవా, నేనే తప్పు చెయ్యలేదు. దానికి నువ్వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. అపార్థాలు, అపోహలు ఇవే ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయి. పాణిని నేను మనస్ఫూర్తిగా అభిమానించాను. అయినా నన్ను అనుమానించాడు. అర్థం చేసుకోలేకపోయాడు. నా టైం బ్యాడ్ అంతే బసవా. నా గురించి ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. చూద్దాం ఈ అడుగు నా లైఫ్ని ఎటు తీసుకువెళ్తుందో. కాలం ప్రవాహం లాంటిది బసవా. ఈ ప్రవాహంలో ఒడ్డుకు చేరుతానో మధ్యలో మునిగిపోతానో ఎదురు చూడాల్సిందే. హాయ్ నీలా. ఎలా ఉన్నావు మైథిలి? నాకేం నీలా, మీ తమ్ముడు తోడుగా ఉండగా నాకేంటి చెప్పు. నేను బానే ఉన్నాను. తమ్ముడు ఇంట్లో ఉన్నాడా? ఇప్పుడే టిఫిన్ చేసి ఆఫీస్కు వెళ్లారు. పాణిని ఆఫీస్కి పంపించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది తెలుసా నీలా. దేనికి? దేనికంటావేంటి? అల్లరి. ఎప్పుడూ నా కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అసలు నేను లేకపోతే పాణి బతకగలడా అనిపిస్తుంది నీలా. ఆ ప్రేమ, ఆ అభిమానం పాణిని దేవుడు నా కోసమే పుట్టించాడేమో అనిపిస్తుంది నీలా. నేనంటే ద్వేషిస్తాడు గాని నువ్వంటే తమ్ముడికి అభిమానమే మైథిలి. నిన్ను బాగానే చూసుకుంటాడు. మా తమ్ముడి కోసమే మంచి మనసున్న నిన్ను ఆ దేవుడు పుట్టించాడు. ఇద్దరినీ ఒకటి చేశాడు. మైథిలి, తమ్ముడు నువ్వు ఎప్పుడూ ఆనందంగా హ్యాపీగా ఉండాలి. అదే నేను కోరుకునేది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే అనిపించాలి. తప్పకుండా నీలా, నువ్వు కోరుకున్నట్టే ఎప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లానే ఉంటావు. ఉంటాను మైథిలి.
క్యాజువల్గా ఫోన్ చేశాను అంతే. సరే నీలా, బాయ్. బాయ్. నీలకెందుకు అబద్ధం చెప్పావు మైథిలి? నేనెలాగూ ఓడిపోయాను. నీల కూడా ఓడిపోవటం నాకిష్టం లేదు బసవా. నాకిలా జరిగిందని తెలిస్తే నీల నా గురించి ఆలోచిస్తుంది, మళ్ళీ వెనక్కొస్తుంది. మంచి ఉద్దేశంతో మనమే ప్రయత్నం చేస్తున్నాం. మనమెలాగూ వెనకబడ్డాం. కనీసం నీలన్నా ముందుకు వెళ్ళాలి. తను గెలవాలి బసవా. నీల గెలుపుకి నేను ఆటంకం కాకూడదు. నేను పాణి హ్యాపీగా ఉన్నామని తెలిస్తేనే నీల ధైర్యంగా అక్కడుంటుంది. అందుకే అబద్ధం చెప్పాను. బసవా, మనం చేసిన మంచికి ఫలితం రావాలంటే నీల ఆనంద కూతురిగా వాళ్లకు దగ్గరవ్వాలి. అందుకోసం కొన్ని విషయాలు నీలకు తెలియకపోవటమే మంచిది. వస్తాను బసవా. మైథిలి ఆగు. నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఒక్క అరగంట ఇక్కడే ఉండు. బసవా, బసవా. చూసావుగా, చివరికి నాకేం మిగిల్చావు? మందు కూడా నాకు యాంటీనేరా నీలాగా. కిక్కివ్వడం లేదా? హ్యాపీగా మా ఫ్యామిలీని నువ్వు నీ చెల్లెలు నీలా కలిసి బ్లాస్ట్ చేసేసారా. మా మధ్య ఉన్న ప్రేమ అనుబంధాల్ని మీ కన్నింగ్ మెంటాలిటీతో కూల్చేశారు. మీరే వినారు, మీరే వినారు. ఎంతో అభిమానించే నా తండ్రిని నేనే దగ్గరుండి అరెస్ట్ చేయించి సెల్లో పెట్టించాను. ఏ తప్పు చేయని మా నాన్నని దోషి అని నిలదీశాను, ద్రోహి అని అనుమానించాను. ఆయన పరువు గౌరవం మొత్తం స్మాష్ చేసేశాను. మీ వల్లే, అంతా మీ వల్లే. ఆ అవమానం భరించలేకే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తన ప్రాణంగా చూసుకుని ఈ కొడుకును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తనే నా జీవితం, తనే నా ఫ్యూచర్, నా హార్ట్ అని అనుకున్న నా మైథిలి కూడా పంపించేశాను. రే, మైథిలిని ఎంతగా లవ్ చేశానో తెలుసా? నన్ను నేను కూడా అంతగా ప్రేమించుకోలేదురా. గుడ్డిగా నమ్మాను. నా కళ్ళే పొడి చేసింది. నా మాట కంటే నా పతనం కోరుకునే నీ మాటకు విలువిచ్చింది. భర్తగా నా విలువ తీసేసింది. నాకు తోడుగా నిలవాల్సిన నా భార్య
నీ కుట్రలకు కుతంత్రాలకు నీడగా మారి కాపురాన్ని కూడా కాలదన్ని తండ్రి లాంటి మామయ్యని నేరస్తుని చేసింది. నాన్నను జైల్లో వేయించిన కొడుగ్గా నన్ను చరిత్రకెక్కించింది. నా అనుకున్న నా వాళ్ళని కూడా నాకు కాకుండా చేశారు. అన్నీ కోల్పోయాను. ఏమీ లేనివాడిగా మిగిలిపోయాను. ఇంకా నా దగ్గర ఏ మిగిలిన్నాయని చూడ్డానికి వచ్చావు. ఉన్నాయిరా, నావే అని చెప్పుకోవడానికి ఇంకా నాకు తోడుగా కొన్నున్నాయి. అవేంటో తెలుసా? నా మనసుని ముక్కలు చేస్తున్నా బాధున్న బయటికి రాని కన్నీళ్లు. ప్రతి క్షణం నన్ను పలకరిస్తున్నా జ్ఞాపకాలు. ఇవేరా నాకు మిగిలే. ఇవి కూడా నాకు దూరం చేయాలని ఆ నీళ్ళ నీకు చెప్పి పంపించిందా? అవి నాకు దూరం అవ్వాలంటే ఒక్కటే మార్గం రా. ఈ పాణిలో ఉన్న ప్రాణం పోవాలి. పాణి, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. జాలి? నా మీద నాకే జాలేస్తుంది. భార్య మాట విని తండ్రిని దూరం చేసుకున్న మూర్ఖుడిగా ఎందుకు మారానా అని. నువ్వు మైత్రిని అపార్థం చేసుకుంటున్నావు. కళ్ళ కూడా నీ గురించి ఆలోచిస్తుంది. అలాంటి నీ భార్య తప్పు చేసింది అంటే ఎలా నమ్మ పాణి? కళ్ళతో చూసిన నీ భార్య చెప్పింది. నా కళ్ళ ముందు జరిగిన సంఘటనలు చెప్తున్నాయి. ఇంకెందుకురా దెయ్యాన్ని దేవతం చేయాలని చూస్తావు? నిజంగా మైథిలి దేవతరా? సీతమ్మంత పవిత్రురాలురా. శ్రీరాముడి కోసం సీతమ్మ వారం అయిన వాళ్ళని భోగభాగ్యాల్ని అన్నీ వదిలేసి తన భర్త అడుగులో అడుగు వేసి అడవులకు నడిచిన మహాతల్లిరా. కానీ నాతో 7 అడుగులు నడిచిన నా భార్య నాకు నా ఇంటినే అడవిని చేసింది. నా తండ్రి విషయంలో నన్ను మృగంగా మార్చింది. అలాంటిదాన్ని ఆ దేవతలతో పోల్చి వాళ్ల పవిత్రతని కించపరచొద్దు. పాణి, నువ్వెంత కాదనుకున్నా నేను నీకు అన్నయ్యనరా. తమ్ముడికి ద్రోహం చేస్తానని ఎలా అనుకున్నావురా? అన్నయ్య? సుగ్రీవుడికి వాలి కూడా అన్నయ్యరా. ద్రోహం చేయలేదా? పాణి, పాణి, మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని నీకెలా చెప్పాలరా? నేను వాలిని కాదురా. నా వాళ్ళు బావుండాలి అని కోరుకునే మామూలు మనిషినిరా. నమ్మరా? నన్ను నమ్ము. ఆ నమ్మకమేరా ఇవాళ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. భర్త మాట గౌరవించని ఆడది భార్య కాదు. అలాంటి భార్యను నమ్మి ఏ భర్త కాపురం చెయ్యడో. అందుకే తనకి ఇంట్లో స్థానం లేదని పంపించేశాను. నా వల్ల ఇదంతా జరిగిందని నువ్వు అనుకుంటే నన్ను శిక్షించరా. నన్ను శిక్షించు. నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి. చివరికి నన్ను చంపేసినా సరే నీ ఇష్టం రా. పని మైత్రి చేయి వదిలిపెట్టొద్దురా. తను నువ్వు ఎప్పుడు కలిసే ఉండాలరా. నా కారణంగా మీరిద్దరూ విడిపోకూడదురా. నీకు దండం పెడతానరా. నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటానరా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. మైత్రి మన దగ్గర చేసుకో. కాళ్ళు పట్టుకో.
కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన క్షమించి మైథిలితో కాపురం చేస్తాననుకున్నావా? నా దృష్టిలో నా భార్య చచ్చిపోయింది. ఎరా నమ్మవు కదా? కన్ఫర్మ్ అయిందా? నా తండ్రిని దూరం చేసిన నీ చెల్లెల్ని వదిలిపెట్టను, నిన్ను కూడా. పాణి, నీలని అక్కరా? అక్కారుటి తొక్క. నా జీవితాన్ని నవ్వుల పాలు చేసిన అది నాకు అక్క అవ్వదు. అందుకు హెల్ప్ చేసిన నువ్వు కూడా నాకు అన్నయ్య కాదు. మీరు నా పగవాళ్ళు. పొగ తీర్చుకోవడమే నా కోరిక. నీ చావు నా రూపంలో ఏదో ఒక రోజు మీ ముందుకొస్తుంది, వచ్చి తీరుతుంది. పోరా.